అసలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా బాగుంది పరిపాలన. పేదలందరూ కూడా చక్కగా సుభిక్షంగా మంచిగా ఉన్నారు. ఆ, బాధ అనేది తెలియదు. 5 సంవత్సరాలు కోవిడ్ వచ్చి బాధ పెట్టింది తప్ప ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొని మంచిగా నడిచారు. ఆయన అనుకున్న టయానికి ఒకళ్ళకి ఒక లంచం వెళ్ళకోకుండా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ కాడకి వెళ్ళకుండా సచివాలయాలు పెట్టి వాలంటీర్లను పెట్టి బాగా పనిచేశాడు. ఆ, అయితే ఈ 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వం కూటమి అన్నారు. ఈ కూటమిలో చెప్పిన మాటలు వేరు, ఎలక్షన్ ముందు ఇప్పుడు చేస్తున్న పరిస్థితులు వేరు. 2024. జ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన తుఫానులను ఎదుర్కొని ఆయన ఎలా దాంట్ని డీల్ చేశాడో వీళ్ళకి చేతకాలేకపోయింది. ఆ, వీళ్ళు మరి ఆంధ్రాని విడిచిపెట్టి ఎంతసేపు హైదరాబాదులో ఉండి 6 గంటలకి తుఫాను బయలుదేరుతుందనగా వచ్చారు మన ఇక్కడికి అమరావతికి. ఆ, రావటం మరి వీళ్ళు అక్కడ కూర్చుండి ఏయో చేశారు తప్ప ప్రజల దగ్గరికి మంత్రులను కానీ మరి నాయకులను కానీ మరి కార్యకర్తలను కానీ పంపించిన దాఖలాలు లేవు. చాలా ఇబ్బంది పడ్డారు. ఉమ్. ఏంటంటే ఈ ప్రజల పట్ల దేవుడికి ఎంతో కొంత కృప ఉంది కనుక తగ్గింది, కానీ లేకపోతే మొత్తం సర్వనాశనం అయ్యేది ఆంధ్ర. సార్ చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విపత్తుల్ని ఎలా ఎదుర్కొన్నారు? వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? ఆయన చాలా చక్కగా వాలంటీర్లను పెట్టి ఆ, మరి బియ్యం ఇచ్చే వాహనాలను పెట్టి ఆ, ఇంటింటికి తిరిగి వాళ్ళు ఇదిగో విపత్తు ఇలా ఉంది మీరు వచ్చేయండి అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్ళి చక్కగా జాగ్రత్త చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులు మరి మంచిగా బియ్యం అందించారు. అవును. కానీ వీళ్ళు మాత్రం అది చేయలేదండి. ఆ, చెయ్యికి పోగా ఆ, వాళ్ళ ఏవి ఇంతవరకు వచ్చి కూడా జరిగిన నష్టానికి గురించి అంచనాలు వేయటం కానీ చేయటం కానీ ఏమీ లేకుండా పోయింది. ఆ, పరిస్థితులు కూటమి ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి చాలా దారుణంగా చేసింది అన్నమాట. ఆ, గత కాలంలో జగన్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా అన్నిటికీ ఏదన్నా వస్తుంది అంటే ఆయన ముందుండి అందరిని అలర్ట్ చేసి చక్కగా నడిపించేవాళ్ళు. ఆ. కానీ అలా వీళ్ళకి అసలు కుదరలేదండి దీన్ని డీల్ చేయటం. సార్ ఇప్పుడు దీంట్లో వాలంటీర్లు లేని లోటు కనపడుతుందంటారా? చాలా కాపాడుతుందండి. వాలంటీర్లు లేని లోటే కాదు, సచివాలయాలు వద్దని ఇటు నిన్ను ఎవడ పెట్టమన్నాడు, వీళ్ళ సొమ్మ వీళ్ళ ఇష్టమా అన్నాడు. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టమా? మరి పతిది పెడుతున్నాడు. ఇప్పుడు జిల్లాల కాడ మళ్ళీ అంటే పునరుద్ధరణ చేస్తాడంట. అది ఆయన ఇష్టమా? ఒకసారి చేసేసినాక మళ్ళీ చేస్తారా? అంటే ఇట్లా పద్దాకా చేసుకుంటా కూర్చుని డబ్బులన్నీ ప్రజాధనం అంతా ఖర్చు పెట్టుకుంటే ప్రజలు ఏమైపోతారండి? ఇవ్వాల్సినవి ఇవ్వకోకుండా చేయవలసినవి చేయకోకుండా అలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. కానీ ప్రజలు మాత్రం 100% మాత్రం ఈ ప్రభుత్వంతో ఇసిగిపోయారు. చాలా బాధపడ్డారు. ఈ 16-17 నెలల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ఒక్కళ్ళకు కూడా మనశ్శాంతి లేదు. అదేమన్నాని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వాళ్ళని కేసులు పెట్టించి లోపల ఇచ్చడం ఇట్లా జరుగుతుంది, బెదిరిస్తున్నారు. వీళ్ళు బెదిరించి ఎంతకాలం పరిపాలన చేస్తారండి? మహా ఇందిరాగాంధీ అంటే మరి ఎమర్జెన్సీ పెట్టి బెదిరిస్తే ఏమైపోయింది? దేశం మొత్తం గడ్డి కరిపించారు ప్రజలు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. మాకు తెలిసి మేము చాలా వస్తుంది మెజార్టీ అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి 11 సీట్లు ఏంటండి? అది నిజంగా ఈవీఎంల ట్యాపరింగ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు చేసిన పనులు కానీ తప్పితే అసలు ఇట్లా వస్తుందని కళ్ళ ఊహించలేదన్నమాట ఎవడను. అలా జరిగింది. అది ప్రజలు చేసింది కాదు, నాయకులు మరి కావలసిన వాళ్ళు అధికారులు కొంతమంది అటు ఉండి చేసినటువంటిది ఇది. ఈ రోజున అధికారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మరి పోస్టల్ ఓట్లన్నీ తెలుగుదేశానికి వచ్చినాయి ముందు లెక్కెట్టినప్పుడు. కానీ ఇవాళ వాళ్ళు గడ్డాలు కరుస్తున్నారు. అంతగా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి. అందరికీ తెలిసి వచ్చిందండి. ఉద్యోగస్తులకి, రైతులకి, పేద ప్రజలకి, మరి వీళ్ళు డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి వీళ్ళందరికీ తెలిసి వచ్చింది. ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడనేది ఒక నిదర్శనం. ఏంటంటే ఈ ప్రభుత్వంలో నాశనం అయిపోవాల్సిన ఆంధ్ర కొంతవరకు దేవుడు కాపాడాడండి. లేకపోతే ఇంకా ఇసిరేసేది తుఫాను చాలా ఇదైపోయేది.